హాయ్ హలో నమస్తే. పచ్చిరొయ్యలు కోడిగుడ్డు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి వండి తిన్నారంటే ఇంకా ప్రతిసారి కూడా ఈ కాంబినేషనే వండుతూ ఉంటారు. ఫస్ట్ పచ్చిరొయ్యలు కోడిగుడ్లు, అలాగే దీంతో పాటు మనకు కావాల్సింది చారు. పక్కన చారు ఉంటే సరిపోద్దండి, పప్పు చారు కూడా అవసరంలా. ఫస్ట్ ఆనియన్స్ మనం ప్యాన్లో చక్కగా మగ్గబెట్టేసుకోవాలి. అలాగే ఎగ్స్ ఫ్రై చేసి వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది, అసలు ఒక లెక్కలో ఉంటుంది అనమాట. అందుకని పక్కన ప్యాన్లో ఎగ్స్ని ఫ్రై చేస్తున్నాను. 4 వైపులా కూడా ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పేలిపోకుండా ఉంటాయి. కొన్నిసార్లు ఎందుకో ఎగ్స్ పేలిపోతే మనకి డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది పడతాం. అలా కాకుండా ఈ ఎగ్స్కి 4 వైపులా మనం ఘాట్లు పెట్టుకొని మీడియం మంటలో పెట్టుకొని వేయించుకుంటే 4 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా అందంగా వేగుతాయి. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిపోతున్నాయి, అలాగే మన ఆనియన్స్ కూడా మరి మగ్గిపోతున్నాయి. ఈ ఫ్రెష్ పచ్చి రొయ్యలు 3-4 రకాల రొయ్యలు దొరుకుతాయి. అందులో ఇవి గోదావరి రొయ్యలు. మరి మన ఆనియన్స్ మగ్గిపోయినాయి. ఇప్పుడు దీనిలోనికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కలిపి పేస్ట్ చేశాను. దాన్ని ఇందులోకి వేసుకొని మనం పచ్చి వాసన పోయేదాకా మీడియం మంటలో దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ ఆనియన్స్తో పాటు చక్కని కమ్మని వాసనతో ఇది చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం దీన్ని చక్కగా మన ఆనియన్స్తో పాటుగా కలుపుకోవాలి. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మరి ఆనియన్స్తో పాటు చక్కగా మగ్గిపోయింది మసాలా కూడా. దీనిలోనికి కొంచెం పసుపు, అలాగే కొంచెం మరి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి దీన్ని కలుపుకుందాం అండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మన తర్వాత వేసుకునేటటువంటి ఇంగ్రీడియంట్స్తో ఈ సాల్ట్ బాగా మిక్స్ అవుతుంది. అలాగే పసుపు కూడా చక్కటి కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నగా సన్నగా కోసి పెట్టుకున్నటువంటి ఈ టమాటోస్ని కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 2 minutes మగ్గబెట్టాలి. దీన్ని కలుపుకోవాలి ఫస్ట్. ఇలా మగ్గబెట్టామనుకోండి, ఈ టమాటాలు కూడా ఈ ఆనియన్స్తో పాటు కలిసిపోయి మనకి చిక్కని గ్రేవీ అనేటటువంటిది మన ప్రాన్స్ కర్రీకి రెడీ అయిపోద్ది. మనం రైస్తో తిన్నా, రోటీస్తో తిన్నా, చపాతీస్తో తిన్నా కూడా మనకి ఈ గ్రేవీ అనేటటువంటిది బాగా మనకి యూజ్ఫుల్గా ఉంటుంది, చాలా సపోర్టివ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీనిలోనికి మనం పచ్చిరొయ్యలు వేసేద్దాం. ఫస్ట్ మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి పచ్చిరొయ్యల్ని. అలా కడిగి పెట్టుకున్నటువంటి పచ్చిరొయ్యల్ని జాగ్రత్తగా పైన అలా వేసేసుకొని ఒక్క క్షణం వేడెక్కిన తర్వాత అప్పుడు ఈ పచ్చిరొయ్యల్ని మనం కలుపుకుంటే సరిపోద్ది అన్నమాట అండి. ఇలా పచ్చిరొయ్యలు వేసేసుకున్నాక ఒక్కసారి కూరని మొత్తంగా కలుపుకొని మనం దీని మీద మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఎవ్రీ 2 minutesకి ఒక్కసారి మనం కూరని చెక్ చేసుకుంటూ ఉండాలి. కరివేపాకు కూడా వేసేసుకున్నాం. పచ్చి కరివేపాకు ఈ కూరలోనికి వేసినప్పుడు మంచి సువాసన వస్తుంది. ప్రతి 2 minutesకి ఒకసారి మనం కలుపుతూ ఉన్నప్పుడు ఇలా పచ్చి రొయ్యల నుంచి వాటర్ వచ్చేసి కూర అంతా చక్కగా మగ్గిపోద్దండి. ఇలాంటప్పుడే మనం ఈ ఎగ్స్ని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని దీనిలోనికి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే ఏమవుతుందంటే ఈ గ్రేవీతో పాటు ఈ పచ్చిరొయ్యలు కూడా కూరలో చక్కగా ఆ గ్రేవీని పీల్చుకొని మంచి టేస్టీగా ఉడుకుతాయి. అలాగా ఒక 2-3 minutes ఉడికిన తర్వాత మనం కొంచెం కారం కూడా వేసుకుందామండి. కూర కారం వేసుకొని ఆ కూర కారాన్ని కూడా మరి కూరలో చక్కగా కలుపుకున్నాక ఒక 1/2 glass వాటర్ పోసి మీడియం మంటలో పెట్టి మూత పెట్టేసి ఉంచేసామనుకోండి, ఒక్క నిమిషానికి ఒక 2-3 minutesలో మన కర్రీ రెడీ అయిపోద్ది. అసలు ఉడుకుతూ ఉంటే చాలా టెంప్టింగ్గా ఉంటుందండి. పచ్చిరొయ్యల కూర అనేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి అరోమా ఫీల్ అవుతారు. అలాగే ఆ రోజు వాళ్ళకి హంగ్రీ క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. అందరూ కూడా ఎలర్ట్గా ఉంటారు భోజనం చేయడానికి. ఓకేనండి, మన
ఎగ్ అండ్ ప్రాన్ కర్రీ మనం భోజనానికి రెడీ అయిపోయింది. ఇంకా మనం లంచ్కి రెడీ అయిపోవడమే. పక్కన ఇంకోటి ఉంది కదండి మన రెసిపీ, ఇంకోటి చారు. కేవలం ఇది చాలా సింపుల్, అసలు ఎవరైనా సరే చిన్నపిల్లలు కూడా పెట్టేసుకోవచ్చు. ఇది ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఫస్ట్ ఆనియన్స్ ముందు వేయించేసుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ వేగిపోతున్నప్పుడు ఈ మెంతులు, జీలకర్ర, ఆవాలు కూడా వేసేసి వేయించుకోవాలి. ఎప్పుడు కూడా మనం మంట తక్కువలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, ఇవి కూడా మరి ఎప్పుడైతే ఆనియన్స్ రంగు మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ దగ్గరకు వచ్చినాయో అప్పుడు కొంచెం ధనియాలు కూడా వేసుకుంటే చారుకి ఒక్క బెస్ట్ టేస్ట్ వస్తుంది. అందుకని అలా వేసుకోండి ఈసారి. ఏమండి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా వేసేస్తే ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్స్తో పాటు ఈ ఎర్రమిర్చి, కారం, అది కరివేపాకు కూడా బాగా వేగిపోతాయి. అప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని దాంట్లోకి వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇందులోకి మరి ముఖ్యంగా పచ్చి కరివేపాకు 2 రెబ్బలు అలా వేసేసి ఒక్క 10 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసామంటే దాని మానాన్నది మరిగి మనకి ఇలాగా చక్కటి చారు రెడీ అయిపోద్ది. ఈ చారు పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు. రోజు నెలల పిల్లల దగ్గర నుండి, అన్నప్రాసన చేసిన పిల్లల దగ్గర నుండి అందరూ కూడా ఈ చారుని ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది బాగా చక్కగా తొందరగా జీర్ణం అవుతుంది, అలాగే మంచి రుచినిస్తుంది. కూరలో వేసుకుంటే కూరకు రుచినిస్తుంది అనమాట, పప్పులో వేసుకుంటే పప్పు రుచినిస్తుంది. అంత బాగుంటుంది. చాలాసార్లు మనం మాంసం కూరలో అన్నిటిలో కూడా ఈ చారు వేసుకునే తింటాం. ఓకేనండి, కోడిగుడ్డు పచ్చి రొయ్యలు కూర రెడీ అయిపోయింది. వేడి వేడి చారు సిద్ధంగా ఉంది. ఇంకెందుకండి ఆలస్యం, వేడి వేడి అన్నంలోనికి పచ్చి రొయ్యల కూర వడ్డించుకొని కోడిగుడ్డు వేసుకొని ఎంజాయ్ చేద్దాం. వెంటనే చారు కూడా వేసుకొని ఎంజాయ్ చేద్దాం.